టీడీఎల్పీ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. అనవసరమైన విషయాలు మాట్లాడొద్దని చెప్పారు. ఎమ్మెల్యేలు ప్రజలు క్యాడర్ కు మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. ఏప్రిల్ లోపు నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. టీడీఎల్పీ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. అనవసరమైన విషయాలు మాట్లాడొద్దని చెప్పారు. ఎమ్మెల్యేలు ప్రజలు కేడర్ కు మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. ఏప్రిల్ లోపు నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. టీడీఎల్పీ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు. శంకరి, తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా వైసీపీ కుట్రల గురించి, ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించి చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా అప్రమత్తంగా ఉండాలి అని కూడా ఎమ్మెల్యేలకు సూచించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని, ఏది పడితే అది మాట్లాడవద్దని, మీరు మాట్లాడే మాటలు జనంలోకి వెళ్లేటప్పటికి కానీ సోషల్ మీడియాలో కానీ వేరే రకంగా వెళ్తున్నాయనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరారు. ప్రతిపక్షం కూడా ఇందుకు కాసు కూర్చుందనే విషయాన్ని కూడా మీరందరూ గమనించాలి అని కూడా చంద్రబాబు చెప్పారు. వాళ్ళు అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేయడంతో పాటు కుట్ర సిద్ధాంతాన్ని కూడా వాళ్ళు నమ్ముకున్నారు అని కూడా చంద్రబాబు ఎమ్మెల్యేలకు వివరించారు. 2019 ఎన్నికల సమయంలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి తనపై సాక్షి పత్రికలో రాయటమే కాకుండా అది నిజమని నమ్మించే ప్రయత్నం చేశారని, ఈ 2019 ఎన్నికల సమయంలో ఈ ప్రభావం కనిపించింది అని కూడా ఆయన పేర్కొన్నారు. అప్పట్లో దీన్ని తాము సమర్థంగా తిప్పికొట్టలేకపోయాము అని కూడా ఆయన వివరించారు. ఇటీవల జగన్ ఇంటి వద్ద చెత్త తగలబడితే ఆ చెత్త తగలబడిన వ్యవహారంలో కూడా ప్రభుత్వం కుట్ర ఉంది అనే ఒక అంశాన్ని ఈ సందర్భంగా వాళ్ళు తెరపై ఎదుగు తీసుకొచ్చారని, దాన్ని నిజమని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశారని కూడా ఆయన చెబుతూ, దీన్ని ఆలస్యంగా గుర్తించినప్పటికీ కూడా సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని మనం ఏదైతే అడిగామో దాంతో జగన్ చేతులు ఎత్తేశారు అని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందువల్లనే ఇటువంటి కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే మొదటికే మోసం వస్తుంది అని కూడా స్పష్టం చేశారు. ఇక పార్టీకి సంబంధించిన విషయాలను కూడా ఆయన పలు అంశాలను కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని గ్యాపులు కనిపిస్తున్నాయని, గ్యాపులు కనిపించకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉంది అని కూడా చెప్పారు. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వీళ్ళంతా కూడా వాళ్ళందరితో కూడా సమన్వయంతో పనిచేస్తేనే ఈ గ్యాపులు పోతాయి అని కూడా చెప్పారు. మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళు ముగ్గురు సమన్వయం చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని కూడా చంద్రబాబు నాయుడు వివరించారు. అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రులు నియోజకవర్గాలకు వెళ్లి, జిల్లాలకు వెళ్లి డిన్నర్, లంచ్ సమావేశాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలతో కూర్చొని అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలి అని కూడా చంద్రబాబు చెప్పడంతో పాటు మరో కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఎవరైతే పార్టీ పదవులు కోరుతున్నారో, పార్టీ పదవులు కోరే వాళ్ళు ఎవరైనా సరే పార్టీ కమిటీల నిర్మాణం చేసే సమయంలో వాళ్ళు కుటుంబ సాధికార కమిటీ సభ్యులుగా ఉంటే మాత్రమే, అటువంటి వాళ్ళకు మాత్రమే పార్టీ పదవుల్లో కానీ లేకపోతే నియామక పదవుల్లో కానీ ప్రాధాన్యత ఇవ్వాలని, లేని పక్షంలో వారిని నియమించవద్దు అని కూడా చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఎమ్మెల్యేలకు ఇచ్చారు. దేవస్థానం పాలక మండళ్లు, మార్కెట్ యార్డ్ కమిటీలు వీటన్నిటికీ కూడా ఎమ్మెల్యేలు పేర్లు ఇవ్వాలని, మీరు పేర్లు ఇస్తే వెంటనే ఏప్రిల్ లోపు నియామక పదవులన్నింటినీ కూడా భర్తీ చేస్తామని చెప్పారు. ఇక దీంతో పాటు పార్టీ కమిటీల నిర్మాణం కూడా ఇట్టి పరిస్థితుల్లో మహానాడు నాటికి పూర్తి కావాలి అని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఇక జల్ జీవన్ మిషన్ కానీ లేకపోతే ఇతర పథకాలకు సంబంధించి కానీ, ఏదైతే కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, పెన్షన్లు కానీ లేకపోతే ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, వీటికి సంబంధించి సర్వే చేసేటప్పుడు ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో రకంగా సర్వే వస్తుందని, ఇది ఎక్కడో తేడా జరుగుతుందని, అందువల్ల ఎమ్మెల్యేలు ఈ అంశంపై దృష్టి పెట్టాలి అని కూడా ఆయన సూచించారు. నియోజకవర్గాలకి నిధులు కేటాయించాలి అని చెప్పి చీఫ్ విప్ ఆంజనేయులతో పాటు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరగా ఆర్థిక పరిస్థితి బాగుపడిన వెంటనే సమయం చూసుకొని తప్పనిసరిగా చేస్తాను అని కూడా
ఆయన చెప్పారు. అదేవిధంగా ఎస్సీలకు గృహ నిర్మాణానికి ఎస్సీలకు అదనంగా 50,000, ఎస్టీలకు 75,000, బీసీలకు 50,000 రూపాయలు ఇవ్వాలి అని కూడా ఇందుకు అనుగుణంగా నిధులు కేటాయించాలని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక గుంతలు పడిన రోడ్ల నిర్మాణాన్ని కూడా 2 నెలల్లో పూర్తి చేయాలి అని చెప్పగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాత్రం కేశవ్ డబ్బులు ఇవ్వడం లేదు అని చెప్పి ఆర్థిక మంత్రి విషయాన్ని చెప్పారు. దీంతో కేశవ్కు అక్కడికక్కడే వెంటనే రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి అని చెప్పి ఆర్థిక మంత్రిని కేశవ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చారు. అందరూ కూడా అప్రమత్తంగా ఏ అవకాశం వచ్చినా కూడా జారవిడవద్దని, తిరిగి గెలవాలి అనే పట్టుదలతో ఈ రోజు నుంచే పనిచేయాలి అని కూడా ఆయన చెప్పారు. ఇక ఎవరైతే పాత ఎమ్మెల్యేలు ఉన్నారో అంటే తనతో సుదీర్ఘకాలం ప్రయాణం చేసిన వాళ్ళకి తన మైండ్ సెట్ ఏంటో తెలుసని, కానీ కొత్త వాళ్ళకి మాత్రం అది తెలియదని, అందువలన కొత్త వాళ్ళు కూడా ఈ విషయాన్ని అలవరుచుకోవాలి అని కూడా ఆయన చంద్రబాబు నాయుడు అందరికీ కూడా సూచించారు. ఎమ్మెల్యేలందరికీ కూడా, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరికీ కూడా దిశానిర్దేశం చేయడంతో పాటు ఏదైనా విషయాలపై మాట్లాడేటప్పుడు మాత్రం అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా అనవసరమైన వివాదాలు కొని తెచ్చుకోవద్దని, సోషల్ మీడియాలో కానీ లేకపోతే ప్రతిపక్షానికి కూడా అవకాశం కల్పించవద్దు కానీ కూడా చంద్రబాబు కొత్త ఎమ్మెల్యేలతో పాటు అందరికీ కూడా సూచనలు చేశారు. శంకరి. రైట్. థ్యాంక్ యూ రామారావు.